హాయ్ మచ్చ. మన చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్ ముక్కు విరిగిపోతే పక్కుడి దగ్గర షార్ప్నర్ కోసం బతిమలాడిన రోజులు గుర్తున్నాయా? అసలు పెన్సిల్ లేని చదువుని మనం ఊహించలేం. కానీ ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నప్పుడు అసలు ఈ పెన్సిల్ని ఎవడు కనిపెట్టాడ్రా బాబూ, ఈ మధ్యలో ఉన్న నల్ల పుల్లేంటి, పైన చెక్కెందుకుంది అని డౌట్ వచ్చిందా? దీని వెనక మామూలు కథలేదు మావా. ఒక తుఫానుంది, కొన్ని గొర్రెలున్నాయి, ఒక పెద్ద యుద్ధం ఉంది, చివర్లో ఒక సూపర్ ట్విస్ట్ కూడా ఉంది. పెన్సిల్ వెనక ఉన్న ఆ సీక్రెట్ హిస్టరీ ఏంటో తెలిస్తే నెక్స్ట్ టైం నువ్వు పెన్సిల్ పట్టుకున్నప్పుడు దానికి దండం పెడతావు. పద ఆ కథ ఏంటో లాగేద్దాం. కథ 1564లోకెళ్తుంది మచ్చ. ఇంగ్లాండ్లోని బారోడేల్ అనే ఊరది. ఒకరోజు రాత్రి అక్కడ ఆకాశం చిల్లులు పడినట్టు వాన, ఉరుములు మెరుపులు బీభత్సం సృష్టించాయి. ఆ గాలిధాటికి 100 ఏళ్ల నాటి ఊక్ చెట్లు ధమాల్మని కుప్పకూలాయి. తుఫాను తగ్గాక జనాలు భయపడుతూ వెళ్లి చూస్తే ఆ చెట్ల వేర్ల కింద నల్లగా ఏదో మెరుస్తూ కనిపించింది. అది చూడగానే జనాలు హడలిపోయారు. ఒరీ, ఇది పక్క దెయ్యాల పని, ఇది క్షుద్రశక్తుల రాయి అని దగ్గరికి వెళ్లడానికే భయపడ్డారు. కాని మన గొర్రెల కాపర్లుంటారు చూడు, వాళ్లు మాస్. ధైర్యం చేసి ఆ రాయిని పట్టుకున్నారు. చూస్తే చేతికి నల్లగా అంటుకుంది. వాళ్లకి వెంటనే వెలిగింది బుర్ర. అరే మామా, మన గొర్రెలన్నీ ఒకేలా తెల్లగా ఉన్నాయి, ఏది ఎవరిదో తెలియట్లేదు. ఈ రాయితో గొర్రెల మీద మార్కింగ్ పెడితే పోలా అనుకున్నారు. అలా ప్రపంచంలో ఫస్ట్ టైం పెన్సిల్ని వాడింది మనుషుల కోసం కాదు, గొర్రెల కోసం. చెక్క పెన్సిల్ ఎలా వచ్చింది? దీనికి కారణం ఒక యుద్ధం. అప్పట్లో ఇంగ్లాండ్ దగ్గర మాత్రమే మంచి గ్రాఫైట్ ఉండేది. కానీ ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి అస్సలు పడేది కాదు. పెద్ద యుద్ధం స్టార్ట్ అయింది. దాంతో ఇంగ్లాండ్ వాళ్ళు మా గ్రాఫైట్ మీకివ్వం పొరా అని ఫ్రాన్స్కి సప్లై ఆపేశారు. పెన్సిల్స్ లేక ఫ్రాన్స్లో బొమ్మలు గీసేవాళ్లు, రాసేవాళ్లు లబోదిబోమన్నారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు మన హీరో నికోలస్ జాక్వెస్ కాంటే. మనోడు మామూలోడు కాదు. తక్కువ క్వాలిటీ గ్రాఫైట్ పౌడర్ని తీసుకుని దానికి బంకమట్టి కలిపి నీళ్లు పోసి ముద్దలా చేసి దాన్ని ఒక సన్నని గొట్టంలా చేసి మంటలో కాల్చాడు. అంతే, మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ వచ్చింది. అది పాత పెన్సిల్స్ కంటే చాలా స్ట్రాంగ్గా తయారైంది. చెక్కముక్క మధ్యలో ఈ పుల్లని పెట్టి వాడటం స్టార్ట్ చేశారు. ఇదే ఇప్పుడు మనం వాడుతున్న పెన్సిల్. మనం షాప్కెళ్ళి అన్నా ఒక అప్సరా పెన్సిల్ ఇవ్వు అంటాం, కానీ దానిమీద HB అని రాసుంటది, గమనించారా? HB అంటే హార్డ్ అండ్ బ్లాక్. చూసావా మచ్చా, ఒక చిన్న పెన్సిల్ వెనుక గొర్రెలు, యుద్ధాలు, కెమిస్ట్రీ, ఎంత హిస్టరీ ఉందో. నెక్స్ట్ టైం ఎవరైనా పెన్సిల్ని వేస్ట్ చేస్తుంటే వాడికి వీడియో షేర్ చేసి, రేయ్ దీని వెనుక పెద్ద కథ ఉందిరా అని చెప్పు.